ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించటానికి మేము ఆశపడుచుండగా, మా ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడవు నీవు కనుక ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆదరించి బలపరిచి మీరే మహిమను పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఉండగా అనేకమైన శ్రమలు, శోధనలు మన జీవితాల్లో చుట్టుముట్టుతూ ఉన్న పరిస్థితుల్లో మనము నిరాశ, నిస్పృహలకు గురైపోతూ ఉంటాం. చాలాసార్లు చింత మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఎంతగానో అనేక విషయాల నిమిత్తమై మనం ఆలోచన చేయటం ప్రారంభిస్తూ ఉంటాం. ఎంతగానో వేదనతో మనము జీవిస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యములో మనకు చెప్పబడుతున్నటువంటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో ఉన్న మాట నేను చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం, మనము మన గురించి చింతించుకోవాలి, మన గురించి ఆలోచించేవారెవరు ఈ లోకంలో లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే. నిజంగా మన గురించి ఆలోచించి, చింతించి, వాళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు అని ఆలోచించేటువంటి పరిస్థితి ఈ లోకంలో మరొకరు మన పట్ల చేసేవారుగా ఉండరు. చాలాసార్లు మన యొక్క సమస్యలను ఇతరులతో చెప్పుకున్నప్పుడు, వారు మన దగ్గర చింతను నటించి, బయటకు వెళ్ళి మన గురించి చెడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. నిజంగా మనం బాధపడుతున్నాము అని మనతో కలిసి బాధపడేవారు ఉంటారు. కానీ చాలా తక్కువ మందుంటారు. కానీ నిజంగా మన యొక్క బాధలను, శ్రమలను, ఇబ్బందులను, ఇరుకులను, మన యొక్క హృదయ వేదనలను అర్థం చేసుకొని, దానిని ఆయన స్వ అనుభవము చేత తెలుసుకున్న వాడై, మన యొక్క ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే మనము కాదు చింతించవలసింది, ఆయన మన కొరకు చింతిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడు. హీ కేర్స్ ఫర్ అస్ అని ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఆయన మన గురించినటువంటి బాగోగులు చూసుకునేవాడు, జాగ్రత్తను చూసుకునేటువంటి వాడు. కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమని చెప్తూ ఉంటాడంటే, "వరీ డస్ నాట్ ఎంప్టీ టుమారో ఆఫ్ ఇట్స్ సారో, ఇట్ ఎంప్టీస్ టుడే ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్" అంటాడు. అంటే చింత అనేది రేపటి విచారాన్ని లేదా రేపటి బాధను ఈరోజు తొలగించేయలేదు. అంతేగాకుండా అదేం చేస్తదంటే, ఈరోజు మనము కలిగి ఉండవలసినటువంటి శక్తిని అది హరించి వేస్తుంది అంటాడు. నిజమే. రేపు రాబోయే బాధని మన చింత తీసివేయలేదు. చింత కూర్చొని, అయ్యో, ఏం జరగబోతుంది అని ఆలోచించటం ద్వారా రేపు రాబోయే బాధను ఆ చింత అనేది తీసివేయలేదు గానీ, అది చేసేటువంటి చెడు ప్రభావం ఏంటంటే, ఈరోజు మనకేదైతే శక్తి, బలము ఉన్నాయో, ఆ శక్తిని, బలాన్ని హరించి వేస్తాయి అని కోరి అనేటువంటి వ్యక్తి తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ చింత యావత్తును నా మీద వేయండి అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటే, ఆయన మన గురించి చింతించుచున్నాడు. లేదా ఆయన మన గురించి ఆలోచన చేయుచున్నాడు. ఫుట్‌నోట్‌లో ఉంటుంది, లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మన గురించి లక్ష్యం చేయుచున్నాడు. చాలా సార్లు మన సొంత బంధువులే, మిత్రులే మనల్ని లక్ష్యం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మనలను అలక్ష్యము చేసేవాడు కాదు అన్నమాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనందరికీ బాగా తెలిసిందే. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 11:28లో, "కమ్ టు మీ, నా యొద్దకు రండి, ఆల్ హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్." ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మీ కాడి నాకిచ్చేయండి. నేను మీ కాడి మోస్తాను. నా కాడిని మీరు మోయండి. ఎందుకంటే నా కాడి సులువైనది, తేలికైనది. దాని భారము కొద్దిగా మాత్రమే ఉంటుంది అని ప్రభువారు సెలవిస్తున్నారు. మన జీవితాల్లో యాంగ్జైటీస్ చాలా భయంకరంగా మనల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో, మన యాంగ్జైటీస్ అన్నిటిని కూడా, మన భారములన్నిటిని కూడా, మన ఆందోళనలు అన్నిటిని కూడా
ప్రభువు మీద మోపటానికి దేవుడు మనకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలా కాలం క్రితం నేనొక ఉపమానాన్ని మీకు చెప్పాను. మరొకసారి దాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వృద్ధుడు చాలా బరువైన మూట తల మీద పెట్టుకొని మంచి ఎండాకాలంలో రోడ్డు మీద ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ యొక్క దృశ్యాన్ని చూసి హృదయం ద్రవించినటువంటి ఒక కార్ డ్రైవర్ అక్కడ కార్ ఆపి, "అయ్యా లోపలికెక్కండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను" అని జెప్తాడు. అతను కారెక్కుతాడు. తర్వాత వెనక సీట్‌లో కూర్చున్నప్పుడు ముందు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి మాటలు కలుపుతూ, "ఏమండి మీరు ఇంత ఎండలో, వృద్ధాప్యంలో ఇంత బరువు మోసుకొని వస్తున్నారు. మీకెవరు లేరా? ఎవరు సహాయం చేసేవారు లేరా?" అని అడుగుతూ ఉంటే, ఆ వృద్ధుడు జవాబులు చెప్తానే ఉన్నాడు గానీ ఆయాసపడుతున్నాడు. ఏంటయ్యా ఈయన ఆయాసపడుతున్నాడని మిర్రర్‌లో వెనక్కి తిరిగి చూస్తే ఆయన తల మీద ఉన్న మూట అలాగే ఉంచుకొని కూర్చొనున్నాడట ఇరుక్కొని. "అదేంటండి తాతగారు మీరు మూటని ఇంకా తల మీద పెట్టుకున్నారు. కారులో పెట్టేసేయండి" అంటే, "అయ్యా ఎందుకులేయ్యా! నన్నేం మోస్తుంది నీ కారు. మళ్ళీ పైగా నా మూట ఎందుకులే నీ కారు మోయడం అని అందుకే నేను మోస్తున్నాను" అన్నాడట. మనం ప్రభు దగ్గరికొచ్చినప్పుడు మన భారాలన్నీ కూడా ప్రభు మీద మోపాలి అని ప్రభు కోరుకుంటున్నప్పుడు, మనమేదో మన భారాలు ఆయన మీద మోపితే ఆయనకి ఇంకా బరువెక్కువైపోద్దేమోనన్నట్టుగా మన భారాలు మనం మోసేసుకుందామని ప్రయత్నం చేస్తాం. తద్వారా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించే చింతపడుతూ ఉంటాం. జుట్టు పీక్కొని నానా రకాల బాధలు పడతాం కానీ, అయ్యా ఇదిగో నా యొక్క చింతను నీ మీద ఏస్తన్నాను అని మనం చెప్పే పరిస్థితుల్లో ఉండం. దేవుడు మనకు ఆహ్వానం ఇస్తున్నాడు. రండి నా యొద్దకు రండి. కమ్ అన్‌టు మీ, నా యొద్దకు రండి. మీ చింత యావత్తు నా మీద వేయండి. మీ యొక్క కేర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా నా మీదేయండి. ఎందుకంటే మీ గురించి నేను లక్ష్యము పెట్టుచున్నాను. అవును ప్రియ బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఎవ్వరు నన్ను లక్ష్యము పెట్టట్లేదు అనుకుంటున్నారేమో. నో, నో. దేవుడు నిన్ను లక్ష్యపెడుతున్నాడన్న సంగతి మరొక్క మారు ఈ యొక్క సమయమందు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. గాడ్ ఈస్ ఇన్వైటింగ్ యూ టు కాస్ట్ యువర్ కేర్ ఆన్ హిమ్. నీ యొక్క బాధలను, నీ యొక్క చింతలను యావత్తు ఆయన మీద వెయ్యాలి అని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ట్రస్ట్ ఇన్ గాడ్స్ కేర్ అండ్ కంపాషన్. నీవు ఆయన మీద నీ చింత వేయాలంటే మొదటగా నీకు ఆయన మీద నమ్మిక ఉండాలి. ఉదాహరణకి ఎవరైనా ఆటో ఎక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆటో వచ్చి మన దగ్గర ఆగినప్పుడు, అతనితో మాట్లాడుతూ ఉన్న సమయంలో అతని నోట్లో నుంచి కొంచెం లిక్కర్ తాగినటువంటి వాసనొచ్చిందనుకోండి, అతను ఊరకనే తీసుకెళ్తానన్నా సరే మనం ఆ ఆటో ఎక్కం. ఎందుకంటే అమ్మో! వీడు తాగేసి ఎటు తిప్పి, ఎటు గుద్దేసి నన్ను చంపేస్తాడేమో, ఎందుకొచ్చిన గొడవలని చెప్పేసి ఆటో ఎక్కం. నమ్మకం ఉండదు. కానీ ఆ ఆటో వ్యక్తి ప్రవర్తించిన విధానాన్ని బట్టి అతని నోట్లోంచి అలాంటి వాసన రాకుండా చక్కగా మాట్లాడినప్పుడు మనం నమ్మి ఆటో ఎక్కుతాం, ప్రయాణం చేస్తాం. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన చరిత్ర చూసుకుంటే మాట ఇచ్చి తప్పినవాడు కాదు. నీ జీవితంలో ఆయన చరిత్ర అంటే ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఇచ్చిన మాట తప్పినవాడు కాదు. బైబిల్‌లో చూసినా ఇచ్చిన మాట తప్పినవాడు కాదు. ఎవరి జీవితంలో భక్తుల జీవితాల్లో చూసినప్పుడు దేవుడు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునేవాడు. మాట తప్పనివాడు మన దేవుడు. ఆయన సజీవుడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన పిలుస్తున్నప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచగలగాలి మనం. ఆయన మీద నమ్మకం ఉంచగలగాలి. 55వ కీర్తన 22వ వచనములో దేవుడు మనల్ని కాపాడేవాడు, దేవుడు మనల్ని సస్టెయిన్ చేసేవాడు అన్న మాట మనం చూస్తాం. 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. "నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు." ఆయనే నిన్ను ఆదుకొనును. హి విల్ సస్టెయిన్ యూ అని ఉంటది ఇంగ్లీష్‌లో. అంటే నిన్ను ఆదుకునేవాడు అనే మాటకి అక్కడ ఉన్నటువంటి భావం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు కొనసాగే విధంగా నీకు సహాయం చేసి నన్ను నడిపించేవాడు ఆయనే అన్నమాట మనం చూస్తాం. కనుక దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి. ఒక తండ్రి, ఒక తల్లి మీద తన బిడ్డ ఏ విధంగా నమ్మిక ఉంచుతుందో, ఆ విధంగా మనము దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఎందుకంటే, గాడ్ ఈస్ ఎ కంపాషనేట్ గాడ్. మన దేవుడు దయ గలిగిన దేవుడు. మన దేవుడు కృప కలిగిన దేవుడు. తల్లి తన రెక్కల చాటున ఏ విధంగానైతే తన యొక్క కోడి పిల్లలను భద్రపరుచుకుంటుందో, మనలను కూడా అలా భద్రపరుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆయన కంపాషన్ ఏ విధంగా ఉందో, ఆయన దయ ఏ విధంగా ఉందో మనం ఆలోచన చేసినప్పుడు మనకు గొప్ప నమ్మిక దేవుని మీద కలుగుతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద మన యొక్క బాధలు, భారాలు మోపాలంటే మనల్ని మనం తగ్గించుకునే వారమై ఉండాలి. చాలా సార్లు నేను చూసుకుంటానులే అన్నట్టుగా మొత్తం మన మీదే ఆధారపడినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అలాంటి ఆలోచన విధానం ద్వారా ఏం జరుగుతుంది అంటే,
మనము దేవుని మీద విశ్వాసాన్ని ఉంచలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. మొత్తం నేను చూసుకుంటానులే, మొత్తం నేనే చేసేసుకుంటాను, నా అంతట నేను అన్నీ జరిగించేసుకుంటాను అని మన యొక్క డబ్బు మీద, మన జ్ఞానం మీద, మన బలగం మీద, మన సంపద మీద, మన జ్ఞానం మీద, మన భక్తి మీద, మన మన మీద మనం ఆధారపడినంత సేపు చింత ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి పోదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయమంతటితో దేవుని మీద నమ్మిక ఉంచు అంటాడు. ఎందుకు అంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. తర్వాత అంటాడు, అండ్ డూ నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్‌స్టాండింగ్. నీ యొక్క సొంత ఆలోచనల మీద, నీ యొక్క జ్ఞానం మీద, నీ తెలివి మీద నీవు ఆధారపడవద్దు అన్నమాట మనం చూస్తాం. మన తెలివి మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడినప్పుడు మన జ్ఞానం ఏ పాటిదండి. అందుకే సగం చింతలు, సగం బాధలు మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మనం డెసిషన్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే మన జ్ఞానం మీద ఆధారపడి మన అడుగులు వేయటం వల్ల మనం సగం బాధలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. సగం చింతలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించాలి. మన యొక్క జ్ఞానం మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనలను ఆయన యొక్క హస్తముతో నడిపిస్తాడు. కానీ దానికి కావాల్సిందేంటంటే, మన జీవితాల్లో మనము దేవుని ముందు తగ్గించుకున్న వారమై ఉండాలి. మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు మాత్రమే మనం దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడతాం. లేదు, నేను గొప్పోడిని, నా అంతట నేను చేసేసుకోగలుగుతాను అన్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడలేం. మనం దేవుని మీద ఆధారపడాలంటే ముందుగా మన జీవితాల్లో మనం తగ్గించుకున్న వారమై ఉండాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుని హెచ్చిస్తాం. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడతాం. లేదంటే మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మన జీవితాల్లో సగం బాధలో, నేను ఇందాక చెప్పినట్లుగా, మనం తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, మన యొక్క జ్ఞానం మీద, మన తెలివి మీద, మన అవగాహన మీద ఆధారపడి మనం ముందుకు కొనసాగినప్పుడు భయంకరమైనటువంటి శ్రమల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితాల్లో ఆందోళన లేకుండా, చింత లేకుండా సంతోషంగా జీవించాలి అంటే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మనం చూస్తాం. 4వ వచనం నుంచి చెప్తాడు, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి అంటాడు. మరలా చెప్పుదును ఆనందించుడి అంటాడు. మనం అంటాం, ఎలా సాధ్యమండి ఇది అని అడుగుతాం. మనం దేవుని యందు ఎల్లప్పుడూ ఆనందించడం ఎలా సాధ్యం? అప్పుడప్పుడు అంటే పర్వాలేదు. ప్రేయర్‌కెళ్ళినప్పుడు, లేకపోతే ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, లేకపోతే ఆరాధన చేసేటప్పుడు సంతోషిస్తాం, ఆనందిస్తాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, మన శోధనలు ఇవన్నీ కూడా మామూలే గదండీ! సాధారణంగా ఉంటాయి గదా మన జీవితంలో. ఏ విధంగా ఆనందించగలం? ప్రతి సమయంలో ఏ విధంగా ఆనందించగలము అని మనం అడుగుతాం ఆ ప్రశ్న. అయితే దేవుడనేదేంటంటే, మనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలగాలంటే మనం చేయవలసిన పని 6వ వచనంలో అంటాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని, దానికి బదులుగా ఏం చేయాలి? ప్రతి విషయంలోను ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటాడు. ప్రార్థన, విజ్ఞాపనములు దేవునికి ప్రార్థించాలి. ఈ సమస్యొచ్చింది, దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆ శోధనొచ్చింది, దేవుని సన్నిధిలో పెట్టాలి. ఈ ఇబ్బందొచ్చింది, దేవుని సన్నిధిలో పెట్టాలి. అనారోగ్యం వచ్చింది, దేవుని సన్నిధిలో పెట్టాలి. ఇటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సముఖములో మన యొక్క అక్కరలను పెట్టినప్పుడు, మనం విజ్ఞాపనలు చేసినప్పుడు, అది గూడా సణుగుడు, గొణుగుడుతో కూడిన ప్రార్థన గాదండి. కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన అంటాడు. నువ్వు చెయ్యలే, నువ్వు చేస్తావని నాకు నమ్మకం లేదులే, అయినా సరే ప్రార్థన చేస్తున్నానులే అన్నట్టుగా దేవుని మీద నిష్ఠూరమేసే ప్రార్థన గాదు గానీ, గత కాలాన్ని మనం జూసుకున్నప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మనకు అర్థమవుతుంది. అందుకే భవిష్యత్తును చూడటం మాత్రమే గాదు గానీ, కొన్ని సందర్భాల్లో వెనక్కి తిరిగి గతంను గూడా చూసుకోవాలి. దేవుడు ఎన్ని శ్రమల్లో నుంచి, ఎన్ని గడ్డు సమస్యల్లో నుంచి మనల్ని విడిపించాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కృతజ్ఞతాస్తుతులు ఆటోమేటిక్‌గా అవే పెల్లుబికి వస్తాయి బయటికి. నేనెప్పుడు జ్ఞాపకం చేస్తాను ఈ పాటని. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, సీ వాట్ గాడ్ హాస్ డన్ అనే పాట. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను లెక్కబెట్టు. దేవుడేం చేశాడో చూడు. అలా చూసినప్పుడు కృతజ్ఞత పెల్లుబికొస్తుంది. అలా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, విన్నపాలు మనం చేసినప్పుడు దేవుడేం చేస్తాడు అంటే, ఆయన పాట ఆయన చేస్తాడు. మనం ప్రార్థన చేసే పాట మనం చేస్తే ఆయనేం చేస్తాడు? 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. అంటే మనుషులెవ్వరికి అర్థం కాదు. అది ఎలాంటి సమాధానం అంటే ఆశ్చర్యపోతారు. అదేంటండి? ఇంత పెద్ద సమస్య మధ్యలో మీరు కూర్చొనుండి కూడా ఎంత నింపాదిగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రజలు ఆశ్చర్యపోతారు. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము ఏ దేవుడు
ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలి యుండును. ఆయన కావలి ఉండేలాగా పెడతాడు మీ హృదయాలకు, తలంపులకు. ఎందుకంటే హృదయము అనేది మన యొక్క భావోద్వేగాలకు కుర్చీ అంటారు. ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. సంతోషం కలగాలన్నా హృదయంలోనే కలుగుతుంది. బాధ కలగాలన్నా హృదయంలోనే కలుగుతుంది. హృదయానికి కూడా మెమరీ ఉందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మన బాడీలో ప్రతి సెల్‌కి కూడా మెమరీ ఉందట. ప్రతి సెల్‌కి కూడా. ఈ మధ్య నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క కిడ్నీస్ తీసి ఇంకో వ్యక్తికి పెడితే, ఆ కిడ్నీస్ పెట్టించుకున్న వ్యక్తి ఎవరి కిడ్నీస్ అయితే పెట్టుకున్నాడో, ఆ వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు కొన్ని అతనికి క్రొత్తగా మొదలైనవట. అంటే అతని కిడ్నీలో ఉన్నటువంటి సెల్స్ యొక్క మెమరీ ఇంకా అలాగే ఉంది అని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. హృదయానికి కూడా మెమరీ ఉందట. మన హృదయంలో కూడా మెమరీ ఉంటుంది. మన బ్రెయిన్‌లోనే గాకుండా అందుకే హృదయము ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు. ప్రాముఖ్యంగా అది ఏం గుర్తుపెట్టుకుంటుందంటే ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, నీకున్న సంతోషాలు, బాధలు, శ్రమలు హృదయంలో మనకు తెలియకపోయినా సరే అందులో గుర్తుండిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, హృదయాలకు కావలి పెడతాడంట దేవుడు ఆయన సమాధానాన్ని. అంతేకాదు మీ తలంపులు, మీ ఆలోచనలు, భావోద్వేగాలు మాత్రమే కాకుండా నీ ఆలోచనలు, నీ యొక్క ఊహలు, నీ తలంపులు వీటన్నిటికి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా దేవుని సమాధానాన్ని మన చుట్టూ ఉంచుతాడట. ఎందుకంటేనండి మన తలంపులను కొల్లగొట్టాలని సాతానుడు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. చూడండి కొంతమంది శ్రమలు రాగానే సూసైడ్ చేసుకుందామా? చచ్చిపోదామా? లేకపోతే అది చేద్దామా? ఇది చేద్దామా? ఇలాంటి ఆలోచనలు సాతానుడు అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. అగ్నిబాణాలు వేస్తున్నప్పుడు దాన్ని ఆర్పటానికి విశ్వాసం అనే డాలు అని మనం సర్వాంగ కవచంలో మనం చూస్తాం. అంతేగాకుండా మన ఆలోచనలకు, మన తలంపులకు, మన యొక్క హృదయ భావోద్వేగాలకు కావలిగా దేవుని సమాధానాన్ని దేవుడు ఉంచుతాడు అని దేవుని వాక్యంలో సెలవివ్వడం మనం చూస్తాం. అంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినప్పుడు ఎందుకు చింతించాలండి? ఎందుకు బాధపడాలి? అది ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత గడ్డు సమస్య అయినా నీ భారమును ప్రభువు మోస్తానంటున్నాడు. నా మీద వెయ్యి అంటున్నాడు. మనం చాలా సార్లు మన భారాలు మనం మోసుకుంటూ కృంగిపోవడానికి కారణం ఏంటంటే, వాటిని దేవుని మీద వేయడానికి మనం ఇష్టపడడం లేదు. మనమే దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటాం. మనమే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనమే దాని గురించి బాధపడిపోతూ, కృంగిపోతూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యూ డోంట్ హావ్ టు డూ థట్ ఎనీమోర్. అది నువ్వు ఇంకా చేయవలసిన అవసరం లేదు. నా మీద నీ భారమే. నేను మోస్తా. నా కాడి నీవు తీసుకో. నా పని నీవు చేయి. అది సులువైన కాడని ప్రభు అంటున్నాడు. ఏ భారంతో మనమున్నా ఈరోజు ప్రభు పాద సన్నిధిలో ఆ భారాలన్నీ ఆయన మీద మోపుదాం. ఆయన ఇచ్చు సమాధానము కలిగి, కాపుదలగా కలిగి మన జీవితాల ముందు కొనసాగదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత లోతైన గోతిలో పడిపోయి ఉన్నా, ప్రభా ఈరోజు నువ్వు పిలుస్తున్నావు. నీ భారాన్ని నా మీదే, నీ చింత యావత్తు నా మీదే అని పిలుస్తున్నావు. ఈరోజు ప్రభువా, ఎవరైతే ప్రభువా వారి చింతలను నీ మీద వేస్తున్నారు, వారికి నీ సమాధానం అనుగ్రహించు. కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, విన్నపాలతో నీ సన్నిధిలోనికి వచ్చారు. వారందరినీ ప్రభు నీ సమాధానం చేత భద్రపరచమని, వారి ఆలోచనలను, తలంపులను, ఊహలను, భావోద్వేగాలను నీ యొక్క సమాధానముతో వారిని భద్రపరచమని, నీ కృపా దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.